మన బండి వీల్ కప్ చూడండి, ఈడ ఊసిపోయి పడిపోయింది స్పీడ్తో పోతుంటే. ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. ఏం బుకింగ్ లేవు ఈరోజు అయితే, పిచ్చే దొబ్బుతుంది. నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్రి క్యాబ్ తోలుతుంటాను. సో ఈరోజు కూడా మనం డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాము. సో ప్రతిరోజు వీడియో తీసి ఎర్నింగ్స్ అప్డేట్స్ ఖచ్చితంగా ఇస్తూనే ఉంటాము. ఎంత ఎర్నింగ్స్ అయింది, ఎన్ని బుకింగ్ చేసినాము, ఎలా ట్రిప్స్ చేయాలి, సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి, కస్టమర్స్ దగ్గర ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి మనం అప్డేట్ ఇస్తూనే ఉంటాము. సో ఇప్పుడు కూడా మనం డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాము. సో డ్యూటీ స్టార్ట్ చేసే ముందుగా డేట్ చెప్పుకుందాము. డేట్ వచ్చేసి 20వ తేదీ బుధవారం 11వ నెల 2024. సో దానికన్నా ముందుగా వచ్చేసి ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేసే ముందుగా 0 కిలోమీటర్ చేసుకుందామండి. 0 కిలోమీటర్ చేస్తున్నాను. 0 కిలోమీటర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఓలా ఆన్ చేద్దామండి. ఎందుకంటే మనకు ఓలాలో ఇన్సెంటివ్ ఉంది కాబట్టి, ఇన్సెంటివ్ నిన్న నైట్ తీస్తే ఈరోజు పొద్దున్నే క్లోజ్ చేసినాం కదా. ఈరోజు పొద్దున్నే చేసిండేటివి ఎర్నింగ్స్ కౌంటింగ్ ఉండదు. సో అలాగే ఇన్సెంటివ్ కూడా కౌంటింగ్ ఉండదు. ఈరోజు ఎంత ఇన్సెంటివ్ ఎర్న్ అవుతుందో 1200కి మిగతా అమౌంట్ ఎంత యాడ్ అవుతుందో అదే కౌంటింగ్. సో ఆ ఇన్సెంటివ్స్ కూడా చూద్దామండి. అలాగే డ్యూటీ ఆన్ చేద్దామండి. ఇప్పుడు సమయం వచ్చేసి 8:19 అవుతుంది నైట్. ముందుగా వచ్చేసి మనము ఇన్సెంటివ్స్ చూద్దామండి. సో ఇవి 4 రోజులు ఇన్సెంటివ్. 4 రోజులకి వచ్చేసి 3660 బుకింగ్లు కొడితే ఇప్పుడైతే 30 బుకింగ్ కంప్లీట్ చేసినాము. ఇంకా 10 బుకింగ్లు కౌంట్ చేస్తే మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ యాడ్ అవుతుంది. ఈ 1200 వచ్చింది కదా, 1200కి ఇంకా 600 యాడ్ అవుతుంది. 600 యాడ్ అయితే 1800 అవుతుంది. సో ఈ 1188 రూపాయలు అంటే జిఎస్టీ కట్ చేసుకొని మనకి ఇచ్చిండేది. ఇది సంబంధం లేకుండా ఈరోజు ఎంత చేస్తామో చూద్దామండి. సో ఇప్పటికైతే 30 బుకింగ్లు కంప్లీట్ చేసినాను. సో మనం వచ్చేసి ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. డ్యూటీ అయితే స్టార్ట్ అయింది. సో టైం వచ్చేసి ఇప్పుడు 8:19 అవుతుంది. సో ఎందుకంటే క్లారిటీ కోసం ఇంకొకసారి చెప్తున్నా. సో డ్యూటీ అయితే స్టార్ట్ చేసినాం కదా, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. మంచి బుకింగ్ ఓలాలో అయితే ఫస్ట్ బుకింగ్ వచ్చింది. జస్ట్ ఇప్పుడేను ఎందరు ముందో చూద్దామండి. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:46 వచ్చింది. 5 minutes 1.3 ఉంది పికప్. సరే, చాలా లేట్గా వచ్చింది బుకింగ్. నైట్ టైం తీస్తున్నాం కాబట్టి. నిన్న కూడా ఇంతకన్నా ఎక్కువ లేట్గానే వచ్చింది. సో ఇది కూడా పెద్ద అమౌంట్ ఇంకా తక్కువేను. సో ఫస్ట్ అయితే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఓలాలో అయితే 3 బుకింగ్లు కంప్లీట్ చేసిన. ఫస్ట్ బుకింగ్ చూద్దాం అనుకుంటే చూపించలేకపోయినా, కలాస్పాల్లో పడింది డ్రాప్. సో అక్కడి నుంచి అట్లా టోటల్ 4 బుకింగ్లు అయినాయి. సో ఈరోజు అయితే బిజినెస్ తక్కువగానే ఉంది. కిలోమీటర్కి ఏమంత పెద్దగా ఇవ్వలేదు. 15 రూపాయలు లోపల ఇస్తున్నాడు. 16 రూపాయలు కూడా పడట్లేదు, చాలా తక్కువ ఇస్తున్నాడు. సో ఇంకేదో చేస్తున్నాడు కదా, మనకి ఇన్సెంటివ్ ఉంది. ఆ ఇన్సెంటివ్ అన్న కంప్లీట్ చేసుకుంటే మనకి సరిపోతుందని చెప్పేసి అట్లా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 4 బుకింగ్లు చూడాలి. 4 బుకింగ్లు చూద్దామండి. మార్నింగ్ చేసినట్టు ఉన్నాయి కదా, ఒక కౌంటింగ్ ఉండదు మనకి. 1 2 3 ఇక్కడి నుంచి 8:50కి వచ్చింది బుకింగు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 14 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 49 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 224 రూపాయలు. మనకు వచ్చేసి 183 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:50కి వచ్చింది. 8:50 అయిపోయిన తర్వాత 9:47కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8.5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 272 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 227 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:47కి వచ్చింది. 9:47కి అయిపోయిన తర్వాత 10:24కి వచ్చింది బుకింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 14.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 30 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 175 రూపాయలు. మనకు వచ్చేసి 156 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:24కి వచ్చింది. 10:24కి అయిపోయిన తర్వాత 11.4కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 24.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 34 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 411 రూపాయలు. మనకు వచ్చేసి 337 రూపాయలు ఇచ్చినాడు. చూడొచ్చు ఎంత తక్కువ ఇచ్చినాడు అని. 25 కిలోమీటర్లకి 337 రూపాయలు అంటే మీరే కౌంట్ చేయండి, మీకు అర్థమవుతుంది ఇంకా. సో బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11.4కి వచ్చింది. అంతే, ఇందాక ఒక బుకింగ్ వచ్చింది, క్యాన్సిల్ అయింది 12 గంటలకి. సో 22 రూపాయల 42 పైసలు వచ్చింది క్యాన్సిలేషన్ ఛార్జెస్. ఇప్పుడు సమయం వచ్చేసి అర్ధరాత్రి 12:02 అవుతుంది టైము. బుకింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఏం రావట్లేదు. అని అన్నీ ఆన్ చేసి పెట్టినాను చూడండి. ర్యాపిడో, ఓలా, ఊబర్ అన్నీ ఆన్ చేసి పెట్టినాను. చూద్దామండి ఈరోజు పొద్దున్నేకి ఎలా బిజినెస్ అవుతుంది, ఎంత అవుతుంది, ఎర్నింగ్స్ ఎంత చేయగలుగుతాం అనేది. సో ఇప్పుడైతే నేను హిందూపూర్ రూట్లో ఉన్నాను. సెల్ పెట్రోల్ బంక్ దగ్గర. అదో సెల్ పెట్రోల్ బంక్. సో పక్కన ఉంది, ఆ పక్కన అన్ని బండ్లు నిలబెట్టుకున్నారు. క్యాబ్లు అయితే చాలా బ్యాక్ సైడ్ కూడా చాలా ఉన్నాయి. హైవే పక్కలో నిలబెట్టుకున్నా, హైవే ఇది. చూద్దామండి ఏదైనా మంచి బుకింగ్ వస్తే తీసుకుందామండి. కానీ ఇన్సెంటివ్ అయితే కంప్లీట్ అవుతుంది. చూద్దామండి పొద్దున్నేకి ఏమైనా ఈరోజు
3000 దాడుతుందో లేదో ఎట్లా ఏమనేది పొద్దున్నే దాకా వెయిట్ చేస్తే తెలుస్తుంది. కానీ మనము అయినా పొద్దు సంతోషపడ్డము, కాన్నా పొద్దు బాధపడ్డం ఉండకూడదు. ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. నేను చూడండి, అంటే టైం టు టైం తీసి వీడియో ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి పడుకునే లోపల చాలా లేట్ అవుతుంది. అయినా కూడా కరెక్ట్గా తీయాలా. ఆ బిజినెస్ ఉన్నప్పుడు చేసుకోవాలా, అది విషయం అనమాట. జరిగినప్పుడు బాగా చేసుకుంటే సరిపోతుంది. జరగనప్పుడు లాగా జరగకున్నప్పుడు లాగా ఉండకూడదు. సో జరిగినప్పుడు బాగా చేసుకుంటే జరగకున్నప్పుడు అది లెవెల్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే బిజినెస్ బాగా అవుతుందో అప్పుడు బాగా పని చేయడానికి ఉత్సాహంగా ముందుకు పోవాలి. జరగనప్పుడు అట్లా ఖాళీగానే ఉంటాం కదా, అప్పుడో బుకింగ్ వస్తుంది, పని చేసినట్టు కూడా ఉండదు అప్పుడు. అది విషయం. సరేనా, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి, మంచి బుకింగ్స్ చూద్దాం అనుకుంటే టైమే దొరకలేదు. సో అప్పుడు చేసినా కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చేది చూద్దాం అనుకుంటే టైం దొరకలేదు. ఇప్పుడు వచ్చేసి నేను హెచ్ఏఎల్ రోడ్లో లోపలికున్న వత్తూరు అని, ఆ వత్తూరులో ఉన్నాను. సో ఇంకా ఈడ ఇదంతా ఆర్మీ ఏరియా వస్తుంది కాబట్టి సిగ్నల్ సరిగ్గా రాదు. సో ఇట్లా ఆర్మీ బేస్ ఉన్న ప్రదేశాల్లో జామర్లు ఉంటాయి, ఆ నెట్వర్క్ అంతగా రాదనమాట. సో మనం ఏం చేయాలంటే అప్పుడు కొంచెం దూరం పోవాలి. ఇప్పుడు ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ వచ్చింటే నేను తీసుకున్న దాన్ని యాక్సెప్ట్ అవ్వలేదు అది, ఎందుకంటే నెట్వర్క్ లేదు కదా. నెట్వర్క్ లేదు కాబట్టి యాక్సెప్ట్ అవ్వదు అది. ఇట్లాంటి చోటు నువ్వు గంట ఉండు, 2 గంటల సేపు ఉండు, మొబైల్కి నెట్వర్క్ రాదు కాబట్టి బుకింగ్స్ అనేది యాక్సెప్ట్ అవ్వవు. అలాంటిదప్పుడు ఏం చేయాలంటే మనము కొంచెం దూరం పోవాలా, ఒక 1/2 కిలోమీటరు అట్లా దూరం పోవాలా, లేకుంటే 1 కిలోమీటర్. ఈ సర్వెంట్ ఇంకా 1/2 కిలోమీటర్ అట్లా దూరం పోతే చాలు చెప్పాలంటే గిన. సో మనకు బుకింగ్స్ అనేది దొరికేస్తాయి, అది విషయము. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. మెజెస్టిక్లో జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. ఏం బుకింగ్ లేవు ఈరోజు అయితే, పిచ్చే దొబ్బుతుంది. అమౌంట్ చూస్తే 2000 అయిందేమో కరెక్ట్గా. 163 కిలోమీటర్లు తిరిగినాను. డీజిల్ మొత్తం దొబ్బేసింది. 1200 ఇచ్చింది నిన్న, 1200 రూపాయలు డీజిల్ తాగేసింది. అర్థం కావట్లే ఎందుకు ఇట్లా తాగుతుంది. ఒక రోజేమో బాగా ఇస్తుంది, అట్లీస్ట్ 15 మైలేజ్ ఇస్తుంది. ఈరోజు అది కూడా ఇవ్వలేదు, అంత దారుణంగా ఇచ్చింది మైలేజ్. 1200 రూపాయలు డీజిల్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికే 1200 తాగేసింది, ఇంకా 2100 ఏమైంది కరెక్ట్గా ఇప్పటికే. మళ్ళీ ఇప్పుడు ఏ ఇచ్చిన వస్తుంది చూద్దామండి ఎంత అవుతుందేమని. కరెక్ట్ మెజెస్టిక్లో ఉన్నా ఇప్పుడు నేను తెగిన మెజెస్టిక్ బస్ స్టాండ్లో ఉన్నా. ఇంకా కర్ణాటక బస్సులన్నీ కనిపిస్తూ ఉంటాయి మీకు. బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీరు, బిఎంటీసీ బస్సులు. బుకింగ్లోనే ఉన్న కస్టమర్ అయితే ఫోన్ ఎత్తుతాం లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 3:55 అవుతుంది కరెక్ట్గా. కస్టమర్ ఫోన్ ఎత్తలేదు, ఏం చేస్తాం. చిన్న బుకింగ్ ఏదో, అంత పెద్ద బుకింగ్ ఏం కాదు. చూద్దామండి ఎట్లయితుంది ఏమో. పెద్దన్నకే తెగిన ఈ కస్టమర్ వచ్చేది అట్లా లేడు. చూద్దామండి, వెయిట్ చేసి అట్లీస్ట్ 22 రూపాయలు అన్న వస్తుంది, ఒక 3 నిమిషాలు వెయిట్ చేస్తే. సరేనా. బట్ నిన్నటి నుంచి అసలు నాకు నిద్ర లేదు, నైట్ అంతా డ్యూటీ చేసినాను కదా. సో ఇప్పుడు కూడా డ్యూటీ చేస్తాను అట్లా పగులు కంటిన్యూ. ఎందుకని మీరు అనుకోవచ్చు. సో మనకి ఈరోజు నైట్కి అంతా ఇది 60 బుకింగ్లో 60 బుకింగ్ చేసేస్తే ఇన్సెంటివ్ మనకి 3600 వస్తుంది. సో అది కంప్లీట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి 48 బుకింగ్లు అయినాయి. జస్ట్ రిమైండింగ్ వచ్చేసి 12 బుకింగ్లు కంప్లీట్ చేయాలి. దాని తర్వాత అలాగే మనకి మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 11:59 వరకు బుకింగ్స్ కూడా ఇచ్చినాడు, అది కూడా ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది. అదొక 350 వస్తుంది ఇంకొక బుకింగ్ కూడా తెగిన. సో ఇప్పుడు చూపించే అంత సమయం కూడా లేదు నాకు. కరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు 11 అయితే టైము. సో ఆకలి అయితే అంటే ఫస్ట్ తినేసినాను, ఇంకొక కప్పు టీ తాగేసి డ్యూటీ ఆన్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇంక ఇవన్నీ చూపించుకుంటూ కూర్చుంటే చాలా సమయం పడుతుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉండాలంటే కాని పని. సో 3600 ఇన్సెంటివ్ కొట్టిన తర్వాతనే మనం ఎర్నింగ్స్ చూద్దామండి. బుకింగ్స్ ఎన్ని చేసిన రేటు కూడా అప్పుడే చూద్దామండి. ఇప్పుడైతే మనకు సమయం లేదు. సరేనా, ఈరోజు ఎట్లా తిరిగి కంప్లీట్ చేయాలి వల్ల రేపటి నుంచి కొత్త కాన్సెప్ట్ ఏదన్నా, కొత్త ఆఫర్లు కానీ మనకి ఏదన్నా ఎర్నింగ్స్కి ఇట్లా ఇన్సెంటివ్స్వి ఏమన్నా కానీ వేరే ప్లాన్ ఉంటుంది, అది మనకు తెలియదు. నైట్ 12 అయిపోయిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఒక కప్పు టీ తాగేసి నేనైతే డ్యూటీ స్టార్ట్ చేస్తాను. సో ఏమనుకోకండి, మళ్ళీ చూపించేస్తాను నేను ఒకటేసారి. మనకు వచ్చేసి జస్ట్ 3 బుకింగ్లు చేయాలి. 60 బుకింగ్లు చేస్తే 3600 ఇన్సెంటివ్ వస్తుంది కదా దానికి. 3 బుకింగ్లు అన్ని 22 కిలోమీటర్లు 24 కిలోమీటర్లు ఇచ్చి 250 రూపాయలు 220 రూపాయలు అట్లా ఇచ్చే చూస్తున్నాడు. నేను తీసుకోవట్లేదు. సో మనకి ఇంకా 3 బుకింగ్లు అయిపోతే మొత్తం మనకి ఇన్సెంటివ్ పడుతుంది కాబట్టి దాన్ని అన్నీ అట్లా చేస్తున్నాడు. ఎట్లా తిరిగి ఆ 3 బుకింగ్లు మనం కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు అవి కాకుండా మామూలుగా ఈవినింగ్ 4 to నైట్ 11:59 వరకు ఉంటాయి కదా. సో ఆ ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిద్దాం అనుకుంటే మనకు అంత సమయం లేదు. ఇప్పుడు చూపించుకుంటుంటే వచ్చే బుకింగ్లు అన్నీ దొబ్బేస్తాయి. కాబట్టి చూడండి, ఇప్పుడు మనం 3 చేయాలి, దాన్ని ఒకటి చూద్దామండి. ఓపెన్ చేసి చూడండి, జస్ట్ 3 బుకింగ్లు కంప్లీట్ చేయాలి. టైం చూడొచ్చు, ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసి 7:31 అవుతుంది టైము. 3 బుకింగ్లు చేస్తే 3600 వస్తుంది మనకి.
చూడండి ఎట్లా ఇస్తున్నాడు. 12 కిలోమీటర్లు 43 మినిట్స్ అంట. బొక్క టైం చాలదు మనకి. 9 మినిట్స్ పికప్ అంట. పోతాడు అట్లా పోతే గిన. సో మామూలు నార్మల్ ఇన్సెంటివ్స్ కూడా కంప్లీట్ చేసిన ఈరోజు. నార్మల్ ఇన్సెంటివ్స్ కూడా కంప్లీట్ చేసినాను. పొద్దున్నే 7 గంటల నుంచి అది 11:59 వరకు. సో టుడే అది ఓన్లీ 321 రూపాయలు వచ్చింది మార్నింగ్ది. ఏదో వస్తుంది బుకింగ్ 60 నిమిషాలు అండి. అబ్బాబ్బాబ్బా యాడికి సార్ 9 మినిట్స్ పికప్ అవసరమా మనకి? ఇట్లా డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి నేను చూపించలేకపోతున్నాను. అసలు ఇప్పుడన్నా టైం దొరికింది. ఇంతకుముందు అయితే అట్లా బుకింగ్స్ వస్తూనే ఉన్నాయంటే ఒక్కొక్క బుకింగే గంట సేపు, గంటన్నర అట్లా పడుతున్నాయి. 3 కిలోమీటర్లది ఖచ్చితంగా అంటే 55 నిమిషాలు పట్టింది. అంత ట్రాఫిక్ ఉంది. జస్ట్ 3 కిలోమీటర్లు మాత్రమే. మళ్ళీ పికప్కి 10 నిమిషాలు పోయినది. ఇంకా టోటల్ ఎంత మీరే లెక్కేసుకోండి. 65 నిమిషాలు టోటల్ అట్లుంటుంది. అందుకే చూపించలేకపోతున్నాను నేను. సో ఒకటేసారి కంప్లీట్ చేసిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత ప్రతి ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో మీరైతే మిస్ అవ్వకండి. మంచి ఎర్నింగ్స్, 24 అవర్స్ ఎర్నింగ్స్ అయితే ఇవి. సో ఓకేనా? మన బండి వీల్ కాప్ చూడండి, ఏడు ఊసిపోయి పడిపోయింది స్పీడ్తో పోతా అంటే. డీజిల్ బంక్లో డీజిల్ పట్టించుకున్నాం. మొత్తం 0 పాయింట్లు అయిపోయింది. 1500 పట్టించింటే, అంతకుముందు 1200 పట్టించింటే. సో టోటల్ డీజిల్ వచ్చేసి 2500 రూపాయలు డీజిల్ తాగేసింది. అర్థం కావట్లే ఎర్నింగ్స్ ఎంత అయినది, అసలు ఏం కౌంట్ చేయలేదు. ఇప్పుడు కూడా నాకైతే మనం చేసిండే బుకింగ్స్ అన్నీ చూపించేంత ఓపిక లేదు. నిన్న నైట్ బండి తీస్తే ఇప్పటి వరకు అంటే 24 అవర్స్ కంటిన్యూ చేసిన. కరెక్ట్ 10 అవుతుంది టైం. ఇప్పుడు 10:26 అవుతుంది. కానీ 10 గంటలకే మనం క్లోజ్ చేసినాము. కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంటికి పోయేసి చక్కగా ఇది 60 బుకింగ్ది కంప్లీట్ చేసే 3600 ఇన్సెంటివ్, అలాగే మార్నింగ్ ఈవినింగ్ ఇన్సెంటివ్స్ ఇస్తాడు కదా. మార్నింగ్ వచ్చేసి 7 గంటల నుంచి 11:59 వరకు ఇన్సెంటివ్ ఇస్తాడు. 8 బుకింగ్లు కొడితే 550 రూపాయలు సంథింగ్ ఉంది. ఈవినింగ్ వచ్చేసి 4 గంటల నుంచి నైట్ 11:59 వరకు చేస్తే కినా సేమ్ అట్లే ఇస్తాడనమాట. సో ఆ రెండిట్లో మనం 6 బుకింగ్లు కంప్లీట్ చేసినాము. 300 చిల్లర వస్తుంది, అంటే టోటల్ 600 ఏమో వస్తుంది అమౌంట్. సో ఇన్సెంటివ్స్ మాత్రం చూద్దాం అబ్బా. ఇన్సెంటివ్స్ ఒకటే చూసి, సో ఇంకా బుకింగ్స్ అనేది రేపు పొద్దున్నే చూద్దామండి. ఎందుకంటే నాకైతే ఓపిక లేదు. ఇప్పుడు బీటీఎంలో ఉన్నాను, నేను పెట్రోల్ బంక్లో డీజిల్ వేయించుకున్నాను. మన బండికి 1200 రూపాయలు డీజిల్ వేయించుకున్నాను. అందుకని చెప్పేసి నా ముఖం చూస్తే మీకు అర్థమైంది అంటుంది ఎట్లా పీగ అంతా నిగడకపోయింది. ముఖం కడుక్కున్నా కూడా అంతే. ఎందుకంటే నిద్ర లేదు కదా అసలు నిన్నటి నుంచి. 24 అవర్స్ కంటిన్యూగా మేలుకున్నా, ఎక్కడగా నిద్రపోలేదు. అది విషయము. అందుకే ఎర్నింగ్స్ ఒకటే రేపు పొద్దున్నే చూద్దామండి. ఇప్పుడైతే ఇక ఇన్సెంటివ్స్ కంప్లీట్ చేసిండే చూద్దామండి. ఎందుకంటే రేపు పొద్దున 12 గంటలు అయిపోతే కన్నా ఇన్సెంటివ్స్ మళ్ళీ చేసిండే చూపిది. అది ఎంత ఎర్న్ చేసినామని చూస్తుంది, కానీ ఏ దాంట్లో ఏ టైమింగ్లో ఇప్పుడు చేసినామని చూపిది అనమాట. అంటే మార్నింగ్ దాంట్లో ఎంత చేసినాము, ఈవినింగ్ దాంట్లో ఎంత చేసినాము అనేది మనకి మార్నింగ్ ఈవినింగ్ ఇన్సెంటివ్స్ ఇస్తుంటాడు కదా మామూలుగా, అవి చూపిదు. సో అలాగే 60 బుకింగ్లు కంప్లీట్ చేస్తే 3600 ఉంది కదా, అది కూడా చూపిడు. మామూలుగా ఏ రోజు ఎంత ఇన్సెంటివ్ చేసినామని చెప్పేసి ఆ డేట్లో మాత్రం చూపిస్తాడు. అందుకని చెప్పేసి అది ఒకటే చూద్దామండి, సరేనా? ఇప్పుడైతే తొందరగా వెళ్ళిపోతాను, నేను బాగా లాగుతా అంది. ఇంకా 2 కొడితేగినా మళ్ళీ అది ఒక 200 రూపాయలు మనకి ఇన్సెంటివ్ వస్తుంది. కానీ నాకు అంత ఓపిక లేదు. చిన్నవి కొట్టుకోవచ్చు, కానీ ఎందుకు రిస్క్ అంత ఎందుకు? ఇటుకే చాలా ఓవర్గా చేసినాం డ్యూటీని. కానీ మొన్న చేసినాను కదా, తక్కువ సమయంలోనే 8600 చేసినాను. కానీ ఈరోజు ఎక్కువ సమయం అయినా కూడా 8000 చేసినాను లేదా డౌట్గా ఉంది నాకైతే. కిలోమీటర్లు కూడా సేమ్ ఇంచుమించు మొన్నటికన్నా ఈరోజు ఎక్కువ తిరిగింది. మొన్న మేలు అనిపించింది. కానీ బాగా వచ్చిన పొద్దు సంతోషపడాల్సిన అవసరం లేదు, రాన్న పొద్దు బాధపడాల్సిన అవసరం లేదు. రెండూ ఒకేలా ఉండాలి. వచ్చినా రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు, మామూలుగానే ఉండాలి మనమైతే. సరే, ఎంతసేపు మాట్లాడడమే ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ అయితే నేను ఇంటికి పోతా. ఇంటికి వేసి మనము ఇన్సెంటివ్స్ చూసుకుందామండి. 60 బుకింగ్లు అయితే కంప్లీట్ చేసినాము. ఇక్కడ చూడొచ్చు 3600 రూపాయలు. సో మనకంతా కట్ అయిపోయి వేసి జిఎస్టీ అంతా కట్ అయ్యి 3564 రూపాయలు వచ్చింది. అలాగే మార్నింగ్ 7 గంటల నుంచి 11:59 వరకు చేసినాము. ఎన్ని బుకింగ్లు చేసినాము? 6 బుకింగ్లు కంప్లీట్ చేసింటే 321 రూపాయి 75 వచ్చింది. అలాగే ఈవినింగ్ 4 గంటల నుంచి 11:59 వరకు టైమింగ్ ఉంటుంది. దీంట్లో కూడా అంతే, 6 బుకింగ్లు కంప్లీట్ చేసింటే 321 రూపాయి 75 వచ్చింది. ఇది ఇన్సెంటివ్ విశేషము. సో ఇన్సెంటివ్ వచ్చేసి టోటల్ అంతా కలిపేసి
4207 రూపాయలు అయింది. సో ఇదైతే మళ్ళీ రేపటికి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. ఎందుకంటే 12 గంటలు అయిపోతే గిన మారుస్తాడు. ఆల్రెడీ 22వ తేదీ చూడు దీంట్లో రాదు. సో ఒకవేళ ఎన్నికపోయినా కూడా మనకి ఇక్కడ కంప్లీట్ చేసినాం కదా 60 బుకింగ్లో, అది చూపించవచ్చు చూపించకపోవచ్చు. అందుకని చెప్పేసి ఇది ముందునే చూపిస్తున్నా. సో మిగతా ఎర్నింగ్స్ వచ్చేసి రేపు చూసుకుందామండి. మనం వచ్చేసి నిన్నటి నుంచి బుకింగ్స్ చూద్దాం అనుకుంటున్నా, టైం కుదరలా. ఈరోజు అయితే నేను డ్యూటీ చేయలేదు. సో బాగా నిద్రపోయినాను. కొంచెం రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి, ఎందుకంటే ఎక్కువసేపు అలాగే ఉంటే మన బ్యాక్ సైడ్ పిర్రల దగ్గర చెప్పక తప్పలేదు. ఇంకా పిర్రల దగ్గర కూర్చొని మనం అలాగే ఉంటాం కదా. సో ఉడుగులు అనేటివి వస్తాయి. దాంతోపాటు దాన్ని ఏమంటారంటే ఫైల్స్ అంటారు కదా, ఆ ఫైల్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి మనం అప్పుడప్పుడు రెస్ట్ తీసుకొని కొంచెం ఫ్రీగా ఉండాలి. ఎప్పుడు కూర్చొని స్పెట్ వచ్చి చెమట పట్టేసి అలాగే మనకి హెల్త్ అనేది కింద బాగా పాడైపోతుంది. ఫైల్స్ వచ్చినా కూడా మనకి ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈరోజు అయితే నేను డ్యూటీ చేయలేదు. సో దాని బదులుగా ఇక్కడ చూస్తున్నారు కదా పెద్దది మ్యాట్, ఎన్ని లేయర్స్ ఉందో మీరే చూడండి ఒకసారి. ఈ లేయర్స్ ఉండే మ్యాటు మన ఫుల్ మ్యాట్ కార్ కింద కాళ్ళ దగ్గర వస్తుంది కదా, ఫుల్ మ్యాట్ ఇది. సో బయట ఏవిచ్చింటారు మీకు అర్థమవుతుంది, ఎక్కడ ఏవిచ్చింటారు మీకు తెలిసి ఉంటుంది. ఇట్లుంటుంది. సో మనకు కావాల్సిన మోడల్లో మనం వేయించుకోవచ్చు. నా బండిది అక్కడ పోయింది, లెఫ్ట్ సైడ్లో కస్టమర్లు ఎక్కే చోటు బాగా తొక్కి అంత వెళ్ళిపోయింది అది. సో కాబట్టి నేను దానికోసం అని పోయి తెచ్చేకపోయినాను. అలాగే మనవి గ్లాసుల దగ్గర వస్తాయి కదా డోర్కి, ఇవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ గ్లాస్ పైన లేచినప్పుడు కింద లేచినప్పుడు బ్లాక్ కనిపిస్తాను కదా మీకు. అక్కడ వచ్చేసి ఇది రైట్ సైడ్కి పోయినాయి, ఇది ఇచ్చినాను. ఇన్నరు అవుటర్ రెండు వస్తాయి. ఇది వచ్చేసి ఒకటి 653 రూపాయలు. ఇంకోటి కూడా ఉంది, 2 పీసులు తెచ్చింది ఇది. ఇది వచ్చేసి 338 రూపాయలు ఇది వచ్చేసి. సో ఇవి జేసీ రోడ్లో ఇవి వచ్చేసి జేసీ రోడ్లో తెచ్చినాను. ఏదో వీడియో తీద్దాం అనుకుంటే వీడియో దీన్ని చెక్ కూడా కదా, ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అందుకే మధ్యలో కట్ చెప్పాల్సిన వస్తుంది. జేసీ రోడ్లో తెచ్చిన. ఇది వచ్చేసి మీరు నమ్ముతారు లేదో, మన బండికి లో క్వాలిటీ అన్నా కూడా కరెక్ట్గా 1800-1500 రూపాయలు తీసుకుంటారు. జేసీ రోడ్లో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు. ఇంకొంచెం క్వాలిటీ అని అంటే 3000-4000 చెప్తారు. కానీ నిజానికి చెప్పాలంటే ఈ రోల్ అంతా కలిపి చూడండి ఎంత పెద్దగా ఉందో. రోల్ ఇది మీకు కనిపిస్తుంది ఎంత పెద్దగా ఉంది, ఇటు నుంచి అంత ఉంది. మన బండికి మొత్తం అంతా అయినా కూడా 700-600 అయిపోతుంది. ఇప్పుడు నేను 2 మీటర్లు ఇచ్చిన, 2 మీటర్లు వచ్చేసి 400 రూపాయలే. కానీ వాళ్ళైతే కినా వాళ్ళు ఏసి ఇచ్చిన అంతా కూడా మినిమం అన్నా 1800 రూపాయలు అడుగుతారు. 2000 అనుకోండి. అదే వాళ్ళు వేసిన లేబర్ అంటే దీనికి మెటీరియల్ కాస్ట్ కన్నా వాళ్ళు పంచి వేసినందుకు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. నిజానికి చెప్పాలంటే ఇది వాళ్ళు వేయాల్సిన అవసరం లేదు, మనమే వేసుకోవచ్చు. చాలా సింపుల్ లోపల మ్యాట్ అనేది. నా మ్యాట్ బాగానే ఉంది, కొంచెం పోయినందుకు ఇదంతా తీసుకొని వచ్చిన. ఇంకెట్లా మళ్ళీ కాలన్నప్పుడు కాని కదా. సో ఒకవేళ ఫుల్ ఎక్కడన్నా పోయినా కూడా మనం ప్యాచ్లో వేసుకోవచ్చు నీట్గా. దీన్ని ఎలా వేసుకోవాలనేది ఎప్పుడన్నా వీలైనప్పుడు చూపిస్తాను. నేను ప్రజెంట్ అయితే రేపొద్దున్నే చూపిస్తాను. నాకు తెలిసి మ్యాట్ పోయిండేది ఎలా వేసుకోవాలనేది జస్ట్ షార్ట్ వీడియో అయినా కూడా లెఫ్ట్ సైడ్ పోయింది కదా, దాన్ని రేపొద్దున్నే చూపించి వీడియో పెట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు కూడా చూపిస్తాను నేను దాన్ని. సో ఇప్పుడు వచ్చేసి దీని గురించి పక్కన పెడదామండి కొంతసేపు. మనం వచ్చేసి ఎర్నింగ్స్ చూడాలి. 26 బుకింగ్లు చూడాలి. 26 బుకింగ్లు చూసి ఎర్నింగ్స్ ఎంతైనాయని చూసి, అలాగే మనకి ఇన్సెంటివ్ ఎంత వచ్చింది. 60 బుకింగ్లు చేస్తే 3600 ఉంది కదా. మనము 20వ తేదీ 21వ తేదీ మాత్రమే కౌంట్ చేసుకోవాలి. 24 అవర్స్ ఎర్నింగ్స్ అవి. ఆ 24 అవర్స్లో వచ్చిండే ఎర్నింగ్స్ మాత్రం కౌంట్ చేసుకోవాలి. 19వ తేదీ వచ్చినదే కౌంటింగ్ ఉండదు. 19వ తేదీ 1200 రూపాయలు వచ్చింది. జిఎస్టీ ఎంత కంటే 1188 రూపాయలు వచ్చింది. దానికి లెస్ చేసి మిగతా అంతా చూద్దామండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు 21వ తేదీ చూడాలి. 20వ తేదీ మనం ఆల్రెడీ బుకింగ్స్ చూసినాము. 4 బుకింగ్లో 3 బుకింగ్లు చేసింటి. లాస్ట్లో అది కూడా చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి మనం 21వ తేదీది 26 బుకింగ్లు చూడాలి. 26 బుకింగ్స్. సో టోటల్ అనేది చూసేద్దామండి. ఇది వచ్చేసి ఫస్ట్ బుకింగ్ 12/22కి వచ్చింది. మనకి 12 కాబట్టి కౌంట్ అయ్యేది. సో ఇది వచ్చేసి చూద్దామండి లోపల. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 24.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 38 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 350 రూపాయలు. మనకు వచ్చేసి 328 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడన్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:22కి వచ్చింది. 12:22కి అయిపోయిన తర్వాత క్యాన్సిల్ 2 క్యాన్సిల్. దాని తర్వాత 1:08కి వచ్చింది, అది కూడా క్యాన్సిల్ అయింది. 26 రూపాయల 64 పైసలు వచ్చింది. దాని తర్వాత 1:18కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 16 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 243 రూపాయలు. మనకు వచ్చేసి 205 రూపాయలు ఇచ్చిన. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:18కి వచ్చింది. 1:18 అయిపోయిన తర్వాత 1:47కి వచ్చింది.
డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 18.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 35 నిమిషాలు క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 369 రూపాయలు. మనకు వచ్చేసి 396 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షేడ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:47కి వచ్చింది. 1:47కి అయిపోయిన తర్వాత 2:29కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 201 రూపాయి. మనకు వచ్చేసి 169 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:29కి వచ్చింది. 2:29కి అయిపోయిన తర్వాత 3:1కి వచ్చింది, అది క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 3:7కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 45 నిమిషాలు క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 176 రూపాయలు. మనకు వచ్చేసి 173 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:7కి వచ్చింది. 3:7 అయిపోయిన తర్వాత 3:55కి వచ్చింది, అది క్యాన్సిల్ అయింది. 26 రూపాయల పాయింట్ 91 పైసే. ఇది ఇక్కడ కింద చూడొచ్చు మీరు, క్యాన్సిల్ అయింది. దాని తర్వాత వచ్చేసి 4:1కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 18 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 32 నిమిషాలు క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 250 రూపాయలు. మనకు వచ్చేసి 263 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్ను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:1కి వచ్చింది. 4:1కి అయిపోయిన తర్వాత 4:59కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 16.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 31 నిమిషము క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 195 రూపాయలు. మనకు వచ్చేసి 206 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:59కి. 4:59 అయిపోయిన తర్వాత 5:35కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 16 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 41 నిమిషము క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 261 రూపాయలు. మనకు వచ్చేసి 272 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:35కి వచ్చింది. 5:35కి అయిపోయిన తర్వాత 6:23కి వచ్చింది, క్యాన్సిల్ అయింది అది. దాని తర్వాత 6:33కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 228 రూపాయలు. మనకు వచ్చేసి 241 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:33కి వచ్చింది. 6:33కి అయిపోయిన తర్వాత 7:12కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 12 నిమిషాలు క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 118 రూపాయలు. మనకు వచ్చేసి 121 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. 7:12 అయిపోయిన తర్వాత 7:29కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 14 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 41 నిమిషము క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 177 రూపాయలు. మనకు వచ్చేసి 183 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:29కి వచ్చింది. 7:29కి అయిపోయిన తర్వాత 8:23కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 51 నిమిషము క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 420 రూపాయలు. మనకు వచ్చేసి 396 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:23కి వచ్చింది. 8:23 అయిపోయిన తర్వాత 9:17కి వచ్చింది, అది క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 9:20కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 28 నిమిషాలు క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 239 రూపాయలు. మనకు వచ్చేసి 237 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:20కి వచ్చింది. 9:20 అయిపోయిన తర్వాత 9:23కి వచ్చింది, క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 9:47కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 41 నిమిషము క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 329 రూపాయలు. మనకు వచ్చేసి 242 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:47కి వచ్చింది. 9:47 అయిపోయిన తర్వాత 11:20కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 42 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 136 రూపాయలు. మనకు వచ్చేసి 146 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:20కి వచ్చింది. 11:20 అయిపోయిన తర్వాత 12:05కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 33 నిమిషాలు క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 158 రూపాయలు. మనకు వచ్చేసి 148 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:05కి వచ్చింది. 12:05 అయిపోయిన తర్వాత 12:49కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 127 రూపాయలు. మనకు వచ్చేసి 133 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి 12:49 అయిపోయిన తర్వాత 1:44కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 43 నిమిషాలు క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 188 రూపాయలు. మనకు వచ్చేసి 173 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షేడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:44కి వచ్చింది. 1:44కి అయిపోయిన తర్వాత 2:24కి వచ్చింది, క్యాన్సిల్. దాని తర్వాత 2:26కి వచ్చింది, అది క్యాన్సిల్. దాని తర్వాత 2:37కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 36 నిమిషాలు క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 189 రూపాయలు. మనకు వచ్చేసి 167 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 237 రూపాయలు. 2:37కి అయిపోయిన తర్వాత 3:20కి వచ్చింది, అది క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 3:23కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 33 నిమిషాలు క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 212 రూపాయలు. మనకు వచ్చేసి 179 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షేడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:23కి వచ్చింది. 3:23 అయిపోయిన తర్వాత
4:12కి వచ్చింది, క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 4:28కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 33 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹321. మనకు వచ్చేసి ₹339 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:28కి వచ్చింది. 4:28 అయిపోయిన తర్వాత 5:16కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 36 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అనేది కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹151. మనకు వచ్చేసి ₹127 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడన్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:16కి వచ్చింది. 5:16 అయిపోయిన తర్వాత 5:43కి వచ్చింది, క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 5:45కి వచ్చింది, అది క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 5:59కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 1 అవర్ 9 మినిట్స్. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹658. మనకు వచ్చేసి ₹561 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడన్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:59కి వచ్చింది. 5:59కి అయిపోయిన తర్వాత 7:08కి వచ్చింది, క్యాన్సిల్ అయింది. ₹22.42 ఇచ్చినాడు. దాని తర్వాత 7:38కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 14 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹97. మనకు వచ్చేసి ₹79 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:38కి వచ్చింది. 7:38 అయిపోయిన తర్వాత 8:05కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 38 నిమిషాలు. డిజిటల్ పేమెంట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹163. మనకు వచ్చేసి ₹172 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడన్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:05కి వచ్చింది. 7:38కి అయిపోయిన తర్వాత 8:05కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 38 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹163. మనకు వచ్చేసి ₹172 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడన్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:05కి వచ్చింది. 8:05 అయిపోయిన తర్వాత 9:08కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 23.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 1 అవర్ 10 మినిట్స్. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹287. మనకు వచ్చేసి ₹267 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:08కి వచ్చింది. సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఇన్సెంటివ్ చూసుకుందామండి. ఇన్సెంటివ్ మనకు వచ్చేసి ఇది ₹3,564 ఉంది కదా, అది వచ్చేసి టోటల్ అంటే 60 బుకింగ్లకి కలిసి 3,600 కదా. సో జిఎస్టీ అవన్నీ కట్ అయిపోయి ₹3,564. ఇది 4 రోజులకు సంబంధించి. సో ఫస్ట్ రోజు వచ్చేసి మనము ₹1,200 తీసేయాలి. దాని తర్వాత చేసింది వచ్చేసి టోటల్ ఇన్సెంటివ్. ఇది మార్నింగ్ 7 గంటల నుంచి 12 గంటల వరకు ఇస్తాడు కదా, అది ₹321 చేసినాను. దాని తర్వాత వచ్చేసి ఈవినింగ్ 4 గంటల నుంచి నైట్ 12 వరకు ఇస్తాడు కదా, అది ₹321 చేసినాను. సో మామూలుది ఇంకా దాన్ని మైనస్ చేసి చూడాల్సి ఉంటుంది. ఇది ₹3,564 ఉంది కదా, దాంట్లో 1,200 మైనస్ చేయాలి. అంటే జిఎస్టీ కట్టే ₹1,188 వస్తుంది, దానికి మైనస్ చేయాలి. సో టోటల్ అంతా కలిపి ₹10,217 అయింది. సో ఆ 1,200 అదే ₹1,188 కలిసి అది విషయం ఇక్కడ చూడొచ్చు మీరు, దాంట్లో యాడ్ అయి ఉంటుంది. ఇదో ₹10,218 అయింది మనకి. దీంట్లో వచ్చేసి 4 బుకింగ్లో 3 బుకింగ్లో చూడాలి, అది క్లారిటీ చూసుకుందామండి ఎన్ని బుకింగ్లు అనేది. సో ఇక్కడి నుంచి ఇది క్యాన్సిల్ అనేది కౌంటింగే. 1 2 3 4 బుకింగ్లు. ఇది కలాస్పాలె, అదే ఫస్ట్ బుకింగ్. ఇదే అది కలాస్పాలె, ఓకేనా. టోటల్ వచ్చేసి దీంట్లో 4 బుకింగ్లు అంటే ఇంకా దీంట్లో వచ్చేసి ఎగ్జాక్ట్లీ 26 బుకింగ్లు, అంటే 30 బుకింగ్లు టోటల్. కొన్నిసార్లు వీడియో లెంత్ ఉంటుంది, సో ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి పెట్టక తప్పదు. 12 నిమిషాలు 13 నిమిషాలు పెడితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు. సో మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి, లేదంటే స్కిప్ చేయండి, అది మీ ఇష్టము, నేను ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఫుల్ వీడియో చూస్తారు. సో ఇదైతే నేను చెప్పగలను, నాకు నిద్రగా చాలేదు మధ్యలో ఇంకా చెప్పేకి కూడా అట్లా అయిపోయిందంటే తిరిగి ఈరోజు కూడా తిరిగి నాకు టైమే దొరకట్లేదు అసలు. సో మీరైతే నాకు తెలిసినంత వరకు ఫుల్ వీడియో చూడడమే బెస్ట్, ఎందుకంటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీకు దొరుకుతుంది, అది విషయము. ఇప్పుడు వచ్చేసి కిలోమీటర్లు ఆల్రెడీ తిరిగిండే చూసినాము, 448 కిలోమీటర్లు తిరిగినాము. ఇప్పుడు టోటల్ ఎన్ని బుకింగ్లు చేసినాము, మనకి డీజిల్కి ఎంత పోయింది, ఎన్ని అవర్స్ ఆన్లైన్ అవర్స్లో ఉన్నాము, టోటల్ ఎర్నింగ్స్ డీజిల్కి పోయి మనకి ఎంత మిగులుతుంది. సో అది అయితే ఇప్పుడు చూసేద్దామండి. మొత్తం అయితే కౌంట్ చేసినాను, మైండ్ బ్లోయింగ్ ఎర్నింగ్స్, ఓకేనా. సో 2 డేస్ అంటే ఇట్లా డ్యూటీ పోయినప్పుడు 2 టైమ్స్ మొన్న వచ్చేసి 8,600, ఈరోజు వచ్చేసి టోటల్ కౌంట్ చేసినాను, సూపర్ ఎర్నింగ్స్. కానీ వేరే ఒక సబ్స్క్రైబరు, మన సబ్స్క్రైబరు
8,600 అయింది కదా! ఆ రోజు వండర్ అసలు సూపరు, నా లైఫ్‌లోనే ఎప్పుడు ఇంత కాలేదని చెప్పేసి నేను లాస్ట్‌లో ఒక మెసేజ్‌లో ఒక వీడియోలో చెప్పాను నేను. అందులో ఏముంది భయ్యా వండరు అన్నాడు. తిరిగిండేది 450 కిలోమీటర్లు అనుకోండి మొన్న కూడా. ఈరోజు అంతే 437 కిలోమీటర్లు మొన్న తిరిగినా. ఈరోజు కూడా 448 కిలోమీటర్లు తిరిగినా. దానికి ఏముంది అన్ని కిలోమీటర్లు తిరిగినావు కదంట. భయ్యా ఒకటి చెప్తున్నా చూడండి. మీరు హైవేలో పోయి ట్రాఫిక్ లేని చోటు అన్ని కిలోమీటర్లు తిరగడం వేరు. కానీ సిటీలో మనకి 17 గంటల 21 గంట సేపుకి అన్ని కిలోమీటర్లు తిరిగి అంత సంపాదించడం వేరు. బయట ఖాళీ ప్లేస్‌లో ఎంత దూరమైనా పోయి ఎంతనే సంపాదించా, అది కాదు సంగతి. సిటీలో చేసి ఆ ట్రాఫిక్‌కి కాళ్ళ నొప్పులకి సిటీలో వచ్చి చేసి అంతసేపు కంటిన్యూగా ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా అప్పుడు అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాదనమాట. సో చాలామంది కూడా మీరే ఒకసారి ఆలోచించుకోండి ఎంత కష్టం ఉంటుంది ఏమనేది. ఇప్పుడు మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు, ఆల్రెడీ ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు ఒకసారి మీరే కామెంట్ చేయండి. అతను అన్న మాటకి మీరు స్పందించండి. ఎంత కష్టం ఉంటుంది ఏంది అనేది మీరు ఖాళీ దొరికినప్పుడు అది చదవండి. కావాలంటే నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. నేను అతను పెట్టిన మెసేజ్ కూడా యాడ్ చేస్తానండి. ఏముంది ఇందులో గొప్ప, ఇందులో ఏముంది వండర్ అని పెట్టినాడు. సో మీరు ఒకసారి ఆయనకి ఎంత ఉంటుంది, ఎంత కష్టం ఉంటుందో, ఆయన డ్రైవర్ అయి ఉండొచ్చు, బెంగళూరు సిటీలోనే తోలుతుండొచ్చు, కానీ ఆయనకు ఒకసారి అర్థమయ్యేలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను చెప్తే బాగుండదు. అంటే ఆయన అనాలని అనలేదు ఆయన్ని కూడా నేను. సో ఆయన అన్నాడు కాబట్టి మన దానికి ప్రతిస్పందన అనేది ఉండాలి. మాటకు మాట ఏదన్నా కానీ అది మంచో చెడో ఆయనకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సరేనా? అది మీరు కూడా కామెంట్స్లో పెట్టండి, ఒకసారి అర్థమవుతుంది దానికి. అది విషయము. సో ఇప్పుడు వచ్చేసి మనము టోటల్ అయితే కౌంట్ చేసినాను, చాలా బాగా మిగిలింది. మన బండికి కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి తప్పదు, తెలుసు కదా, డీజిల్ తాగుతానంది. ఎంత అన్ని బండ్ల మాదిరి వస్తుంది అనుకున్నా కూడా మన బండి అయితే గిన హెడ్ చేయించేదాక అలాగే అయితే ఉంటుంది. సో విషయం ఏంటంటే టోటల్ కౌంట్ చేసిన తర్వాత మనకి 49 రూపాయలు తక్కువ, 10,000 రూపాయలు అయింది టోటల్ ఎర్నింగ్స్. ఆ 1188 రూపాయలు తీసేసి కౌంట్ చేస్తే మనకి 49 రూపాయలు తక్కువ, 10,000 రూపాయలు అయింది. సో ఇందులో డీజిల్కి వచ్చేసి 2,500 రూపాయలు తీసేద్దాం. 2,500 తీసేస్తే మనకు మిగిలిండేది వచ్చేసి 7,500 రూపాయలు మిగిలింది. 50 రూపాయలు తక్కువ అనుకోండి బా, 50 రూపాయలు తక్కువ. సూపర్ కంటే సూపర్ అయింది. కానీ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 24 గంటల సేపు, అంటే 24 అవర్స్ కంటిన్యూగా నాన్ స్టాప్గా కొట్టినాయి, ఎక్కడగా నిద్ర అనేది కునుకుపోకుండా. అది విషయం. సో మీరు కూడా హెల్త్ని చూసుకొని మరీ బిజినెస్ చేయండి. హెల్త్ ఇంపార్టెంటు, సరేనా? అలాగే మనీ ఇంపార్టెంట్. మనీ లేకుంటే ఏ పని కూడా జరగదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో మీరు కూడా బాగా కష్టపడండి, బాగా సంపాదించాలని నేను కూడా కోరుకుంటున్నాను. కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు వీలైనప్పుడు 100% నేను రిప్లై ఇస్తాను. చాలామంది కాల్ చేస్తున్నారు, నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. మీకే అర్థమైతే ఉంటుంది. ఇప్పుడు నేను 24 అవర్స్ చేస్తున్నాను అంటే నాకు అసలు ఇంకా ఎనీ టైం ఆ డివైస్ అక్కడ పెట్టింటాను నేను. దాన్ని సపరేట్గా తీసుకొని నేను మాట్లాడేకుండదు. మీరు చేసినవి ఇంకా దాని తర్వాత ఎంతోమంది ఫోన్ చేసింటారు, కస్టమర్ చేసింటారు, వాళ్ళ నెంబర్ ఏదైనా నాకు అంత ఐడియా ఉండదు. ఇంకా కస్టమర్లు అవి కూడా మిస్డ్ కాల్ పడి ఉంటే, సో అట్లే నాకు సమయం కుదరకపోవచ్చు. 100% నేను ఏదో ఒక సమయంలో నేను ఖచ్చితంగా గుర్తుకొచ్చేనా మళ్ళీ చేస్తా. లేదా నేను ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఫోన్ చేసింటే ఖచ్చితంగా నేను స్పందన అనేది ఇస్తా. ఖచ్చితంగా రెస్పాండ్ అనేది 100% అవుతా, నేను స్పందిస్తా. ఓకేనా? సో మీరైతే ఫీల్ అవ్వకండి ఫోన్ ఎత్తలేదని చెప్పేసి. నాకు నిద్ర అడ్జస్ట్మెంట్ అవ్వదు, ఇలాగ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడానికి అన్నిటికీ నాకు సమయం కావాలి కదా, అది మీరే అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాల్ చేసే ముందుగా మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీ పేరు కూడా మెన్షన్ చేయండి. నేను సమయం ఏదైనా అడగాలన్నప్పుడు మీ పేరు పెట్టి, సో విషయం ఏంటంటే దాంట్లో పెట్టండి, లేకుంటే కాల్ మీ అని పెట్టండి. ఖచ్చితంగా మీ పేరు అయితే మెన్షన్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేసినప్పుడు. నేను ఖచ్చితంగా మళ్ళీ వీలైనప్పుడు చూసుకొని మరీ ఆ మెసేజ్ని నేను రిప్లై ఇస్తాను మీకు, సరేనా? సో మనకి తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 448 కిలోమీటర్లు తిరిగినాను. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి చెప్పినా కదా 10 రూపాయలు తక్కువ, 10,000 రూపాయలు. సో డీజిల్కి వచ్చేసి 2,500 తీసిండి, మనకి 7,500 మిగిలినట్లు. చాలా అంటే చాలా బాగా ఎర్నింగ్స్ అయినాయి. 24 అవర్స్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి పిచ్చి హ్యాపీ. కొంచెం మన బండిని కూడా బాగా చూసుకోవాలా, మన హెల్త్ని కూడా బాగా చూసుకోవాలి, ఇది విషయము, సరేనా? నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.